ప్రభు శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశం నుంచి దేవుని యొక్క మాట వినటకు సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. లూకా సువార్త 17వ అధ్యాయము. గోస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు, చదవడం వచ్చిన వారందరూ కూడా లూకా సువార్త 17 తీయండి. చదవడం రాని వాళ్ళందరూ పేజీలు తిప్పండి. పేజీలు తిప్పి ఒక చోట ఆపండి. అది ఏదైనా కావచ్చు, ఆపండి. అది లూకా సువార్త 17వ అధ్యాయం. దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మొదటి 5 వచనాలను నేను చదువుతున్నాను, గమనించండి. 1 నుంచి 5 వచనాలు లూకా సువార్త 17వ అధ్యాయం. గోస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17 verse 1 to 5. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరంలో రాకపోవటం అసాధ్యం, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయట కంటే వాని మెడకు తెరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఏముందో తెలుసా అక్కడ? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించండి. అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించండి. అతడు ఎవరు? ఏ సహోదరుడు? ఇతను ఇంకొకడా? అతనేనా? ఆ సహోదరుడే, అంటే ఆ వ్యక్తే, ఆ కుటుంబంలో నుంచే ఆ వ్యక్తే గనక మళ్ళా వచ్చి ఒకే దినమున 7 మారులు నీ ఎడల తప్పు చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారుమనసు పొందితిని అన్న ఎడల అతనిని క్షమించుడి అనుందా, క్షమించవలెను అనుందా? ఇట్స్ అ స్టేట్మెంట్. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒకే రోజు 7 సార్లు ఒక మనిషి వచ్చి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను నీ ఎల్ల ఎలా అనుకున్నాను, నన్ను క్షమించు, నేను చేశాను, క్షమించు, మళ్ళీ వచ్చి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అలా వచ్చి క్షమించు 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 అంటే, మీరు 7 సార్లు ఒకే మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి క్షమించు క్షమించు క్షమించు, మీ ఎడలే తప్పు చేశానని చెప్తే ఎంతమంది క్షమించగలరు? లాస్ట్కి క్షమిస్తాం. ఏమని? అయిపోయింది, ఇంకెప్పుడు చెయ్యక, ఇంకోసారి చేస్తే అయిపోయింది, నీ టైం అయిపోయింది. సిగ్గుండాలరా, బుద్ధి ఉండాలరా. ఒకసారి 2 సార్లు, 2 సార్లు మనిషి అన్నాక ఓ దెబ్బ అన్నారు, ఇంకా ఆ మొహం చూపేసుకో, అసలు నీ వైపు చూడాలంటే అసహ్యం అవుతుంది. యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నువ్వు క్షమించిపోతే కుదరదు. ఏం చేయాలి? ఒకే రోజులో 7 సార్లు వస్తే ఏం చేయాలి? ఇది చాలా కష్టమైన బోధండి. యేసుప్రభు వారు ఎందుకు ఇలా చెప్తాడో నాకు అర్థం అవుతాం. ఇక్కడ నేను ఈ వాక్యం చదువుతూ ఉండేటప్పుడు ఆ కింద వచనం నన్ను పట్టుకుందండి. 5వ వచనం చూడండి ఏముందో, చాలా ప్రమాదకరమైన వాక్యం ఉంది ఇక్కడ. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఏమడిగారు ఈ అపోస్తలులు? యేసుప్రభు వారు దేని గురించి చెప్తున్నారు? క్షమాపణ గురించి చెప్తున్నారు. వీళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు ఇప్పుడు? విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవడానికి, మనుషులను క్షమించడానికి, అదే వ్యక్తిని 7 సార్లు క్షమించడానికి, పరిస్థితులు ఎలాంటివైనా ఫేస్ టు ఫేస్ అవుతూ ఉండేటప్పుడు వారితో మనం మాట్లాడటానికి, విశ్వాసంలో ఎదగడానికి మధ్యలో ఏదో తేడా ఉంది, ఏదో లింక్ ఉంది. ఈ 2 లింకులు పక్కకు పెట్టి అసలైన విషయం మరొకటి చూస్తే ఆ పై వచనంలో ఉంది, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అనలేదండి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఒక మాట చెప్తాను వినండి. ఇదేంటో ఎంతమందికి తెలుసు? పీలర్ అంటే ఏం చేస్తారు దీన్ని? మగవాళ్ళు ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. తెలీదా? మీరు ఎప్పుడు దీంతో ఏం పని చేయలేదా? అయ్యో, నేర్పించండి అమ్మా, సహాయపడండి. వాళ్ళకి వస్తువులు తెలియకపోతే ఎలా? రేపు పొద్దున్న దీంతో ఏదైనా చేయాల్సి వస్తే ఏంటి ఇది, అది అంటాడు. అప్పుడు అదేంటో తెలియాలి కదా. ఇది పీలర్ అని చెప్పండి. ఇది బీరకాయ చెక్కులు తీసుకోవటానికి, ఇంక మామిడికాయల సీజన్ వస్తుంది, ఇప్పుడు ఆ పై తీయడానికి ఉపయోగిస్తారు అని చెప్పండి. ఇదేంటి? పీలర్. వెరీ గుడ్. ఇది చెప్పక్కర్లేదు. ఇదేంటి? ఏం చేస్తారండి దీంతో? కోసుకుంటారు. ఎవరిని? అవి వెజిటబుల్స్ అలాంటివి. ఇంకేమైనా చేయొచ్చా దీంతో?
ఏమైనా ముందు చేయాల్సిన పని, ప్రాథమిక పని మాత్రం కోత. దేనికో అమ్మా, నేను కలపడానికి అంటారు అనుకున్నాను, తినటానికి అంటున్నారు అందరూ. ఇంకా దేనికి వాడతాం? మిక్స్ స్టిర్ చేసుకోవడానికి, కొలుసుకోవడానికి, మందులు వేసుకోవడానికి, రకరకాల పర్పస్లకి వాడతారు. ఇదేంటి? ఇదెందుకో? నూడిల్స్ తినడానికి. వెరీ గుడ్. ఇంకా ఫ్రూట్స్ తినడానికి. చెప్పడానికి మొమ్మట పడుతున్నారు చికెన్ అనడానికి. ఏమండి, క్రైస్తవ సువాసన అంటే చేపలు, బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ లాంటివే. నాన్ వెజిటేరియన్నే క్రైస్తవ సువాసన అంటారు. దానికి మొమ్మటం ఎందుకు? ఇది అందరిలో ఉంటుంది కామన్గా. ఇది దేనికి? ఫోర్కు పలానా పర్పస్కి వాడతారు. ఇదేంటి? ఏం ఓపెన్ చేస్తారు? ఏం డ్రింక్? కూల్ డ్రింక్ గురించే చెప్తున్నాను నేను. మీరేంటి అన్ని కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొంతమందికి వస్తువులు చూస్తే. అంటే దీని మీద పేరు ఉందనా? ఓకే. ఇదేంటి? ఓపెన్. ఏం ఓపెన్ చేయడానికి? బాటిల్ మీద సీల్ వేసినటువంటి టమాటా సాస్ మూత తీయడానికి కాదా? ఓకే, అయితే అది. ఇది దేనికండి? పాల ప్యాకెట్లు కత్తిరించడానికి. రకరకాల వస్తువులలో ఏదైనా ఒక దానిని కత్తిరించుకోవటానికి ఈ వస్తువు మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మీకు వీటిలో నుంచి ఒక 3 సాధనాలని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఏం చేస్తుంది? ఇదేం చేస్తుంది? వెరీ గుడ్. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఇదేం చేస్తుంది? ఈ మూడింటిలో ఏది శక్తివంతమైంది? ఇదా? ఏం చేస్తుంది చెప్పండి? ఇది కొబ్బరి బొండాలు కొట్టడానికి, చెట్లు నరకడానికి. ఈ 3 వస్తువులకి ఉన్న ఒక గొప్ప లక్షణం, సిమిలారిటీ ఏంటో చెప్పగలరా? 3 ఏం చేస్తాయి? సెపరేట్ చేస్తాయి. ఒకే వస్తువుగా ఉన్నదానిని దీన్ని 2గా విభజించగలవు, వేడగొట్టగలవు. కలపగలవా? ప్రయత్నం చేయలేవు. వీటి లక్షణాలలో ఇవి చాలా చిన్న వాటిని చేయగలిగితే, ఇవి సున్నితమైన వాటిని చేయగలిగితే, ఇది చాలా కఠినమైన వాటిని సైతం. ఈ కత్తి అడుగుతుంది, నన్ను కత్తిలాగా ఎందుకు చేయలేదని. ఈ కత్తి అడుగుతుంది, నన్ను ఎలా ఎందుకు చేస్తే చాలా చేయొచ్చు కదా అని అడుగుతుంది. ఇప్పుడు ఏ వస్తువుని దాని పని నిమిత్తము దేవుడు దాన్ని తయారు చేశాడు. నిన్నెందుకు తయారు చేశాడో తెలుసా? వాట్ ఈజ్ యువర్ పర్పస్? నీ ఉద్దేశం ఏంటి? నీకున్నటువంటి ఆలోచన ఏంటి? నిన్ను దేనికి తయారు చేశాడు? ఈ వస్తువులలో ఏదైనా ఒక వస్తువుగా నువ్వు ఉన్నట్లయితే, నీ మాటలు కానీ, నీ చేతలు కానీ, నీ క్రియలు కానీ, లేక నీ ఉద్దేశాలు కానీ, నీ ఆలోచనలు కానీ, వీటిలో నుంచి నిన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్కే వాడాలని దేవుడు ఈరోజు ఆలోచిస్తున్నాడు. మీకు అర్థమవుతుంది, ప్రతి వస్తువు కూడా దాని పరినిమిత్తము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ చాక్ వచ్చి నేను అనవసరంగా తెగిపోతున్నాను, నేను ఈ షార్ప్నెస్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను, దీన్ని బండగా చేసేయండి అందనుకోండి, మనం ఏం చేస్తాం? మీరు తెగినప్పుడల్లా ఏం చేస్తారు చెప్పండి మీరు? దాని అభిప్రాయానికి అవకాశం లేకుండా, దాని మాట వినకుండా దీన్ని మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్ళి కాస్త షార్ప్ చేసేసి దీన్ని మళ్ళీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వస్తువైనా దానికి ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి పద్ధతిని మనము ఉపయోగించడానికి సిద్ధపడకపోతే, దానిని వినియోగంలో తెచ్చుకోవడానికైనా ఉపయోగించుకోవడానికి ఇది పనికి రాకపోతే ఆఖరికి దీన్ని తీసుకెళ్లి దూరంగా పారవేస్తాం. నీ జీవితంలో దేవుడు నిన్ను తయారు చేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చి పలానా కుటుంబంలో బిడ్డగా, భర్తగా, భార్యగా, లేక తండ్రిగా, లేక ఏదో ఒక పొజిషన్ ఇచ్చి నీకంటూ ఒక అధికారాన్ని పెట్టి నిన్ను సిద్ధపరిచి పిలుచుకున్నాడు. నిన్ను ఆయన అన్నాడు నా సొత్తు అన్నాడు. అంతేకాదు, నిన్ను అన్నాడు నిన్ను నా కుమారుడిని పిలుచుకున్నానని చెప్పాడు. అంతేకాదు, ఆయన నీతో చెప్పాడు నేను నీకు స్నేహితుడిని చెప్పాడు. అంతేకాదు, ఆయన నీతో అన్నాడు నా వారసుడివి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అన్ని చెప్పి నిన్ను ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ
ఈ వాక్యమును మనము జాగ్రత్తగా చూసుకుని మన విషయంలో మనము జాగ్రత్తగా ఉండడం నేర్చుకుని దేవుని కొరకు మనం ఏమి నిర్ణయం తీసుకోవాలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉందాం. ఏమండి, మానవులకు సహజంగా అభ్యంతరాలు రాకుండా ఉండడం సామాన్యంగా అందరికీ ఉంటాయని చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి మనం కూడా నమ్ముదాం. నేను ఒక విషయం గురించి చెప్తాను మీకు. ఒక వ్యక్తి, అతని పేరు మోషే. అతని పేరేంటి? మోషే. ఈ మోషే అనేటువంటి వ్యక్తి నిర్గమకాండం 2వ అధ్యాయం 11-22 వచనాలలో వాట్ ఈస్ మోసెస్, హౌ గాడ్ స్టార్టెడ్ డీలింగ్ విత్ హిమ్ అనేది రాయబడి ఉంది. ఎక్సోడస్ 2:11-22 మధ్యలో ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ ఒక్కసారి క్విక్గా దాని యొక్క సందర్భం ఏంటో మీతో చెప్తాను. జాగ్రత్తగా ఈరోజు ఆ మాటల్లో మనం ఎక్కడున్నామో పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలో మోషే యొక్క చరిత్ర 11వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతోంది. ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనముల ఎదుకు పోయి వారి భారములు చూచెను. మోషే ఒక దుర్మార్గుడు, మోషే ఒక పొగరబోతు, మోషే ఒక ఏమంటే ఆ విషయాలు ఉన్నాయి అక్కడ? లేవు కదా, కంగారు లేదు మీకు. రైట్. ఇప్పుడు మోషే ఏం చేశాడో చూద్దాం. చాలా చక్కగా చూశాడు, వాళ్ళ భారాలను చూశాడు. అంతవరకు రాసినటువంటి ఆ మోషే యొక్క చరిత్రను మనం చూసినప్పుడు తల్లి జాగ్రత్తగా పెంచింది. ఇజ్రాయేలీయులందరి పక్షంగా ఎలాగైతే హెబ్రీలు పెరగాలో అలాగే పెరిగాడు. ఫరోకి కుటుంబీకుడుగా ఆ ప్రదేశంలో ఎదుగుతూ బయటకు వెళ్ళాడు. ఒకసారి చూశాడు. చూసిన వెంటనే అక్కడ సంఘటన ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడుతున్నాడు. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకల వాడిని కప్పిపెట్టేశాడు. మోషే ఏం చేశాడు చూడండి. కోపం వచ్చింది. ఏదో కొట్టేస్తాడు. హెబ్రీని కొడుతున్నప్పుడు వీడికి బాధ అనిపించింది. అరే, నా జాతి వాడిని ఈ ఐగుప్తుడు కొడతాడా అనుకున్నాడు. వెంటనే 4 కిక్ బాక్సింగ్ ఇచ్చాడో, మరి గ్లౌజ్ వేసుకుని కొట్టాడు, కరాటియో కొట్టాడు, చచ్చిపోయాడు. అటు ఇటు చూశాడు, చక్ 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 పాతి పెట్టాడండి, గొయ్యి తీశాడు. ఈయనుంది అటు ఇటు చూసి అని ఉంది. పొరపాటున ఏంటంటే మనం కూడా చాలా మందిని ఏదైనా ఒక పని చేసేటప్పుడు, పిల్లరా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ముందుకి వెనక్కి చూస్తారు. ఈ లోపు మీ తెలివితేటలు, మీ చూపు మిమ్మల్ని ఏం చేస్తే చుట్టూ కూడా ఒకసారి కెమెరా వేసేమంటది. అలా చూసేస్తారు, జాగ్రత్త చూసి ఆ పని చక్కబెట్టేస్తారు. మోషే ఒక పొరపాటు చేశాడు. ఏంటో తెలుసా? ఇటు చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు చూశాడు, అటు చూడలేదు. ఎక్కడ చూడలేదు? పైకి చూడలేదు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు చేసే పనులకు పైకి చూస్తావా? నువ్వు ఏదైనా పని చేసే ముందు ఫస్ట్ ఎటు చూడాలి? దేవుడు లేడు అనుకుని అప్పుడు చెయ్యి. లేడా? ఎక్కడున్నాడు? నువ్వు ఆకాశం మీదకి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడున్నాడు. కొండల దాకా వెళ్ళిపోదామంటే అక్కడ అనుకున్నాడు. సముద్రం కింద దూరిపోదామంటే అక్కడున్నాడు. రెక్కలు కట్టుకుని ఇంకెక్కడికైనా పారిపోదామంటే అక్కడన్నా ఉన్నాడు. మరి ఇంకెక్కడికి నువ్వు తప్పించుకోలేవు. మోషే చేసిన పని అది. సరే, చూశాడు, బయటకు వచ్చాడు, కొంచెం ముందుకెళ్ళాడు. ఆ మరుసటి రోజు మరొక ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వెళ్ళి ఆ మర్నాడు వాళ్ళిద్దరిని, ఏరా అని చంపేస్తావా అన్నాడు. వెంటనే వాడు ఒక మాట అన్నాడండి. ఏమంటే, ఆ ఐగుప్తుడిని కొట్టి చంపేసినట్టు నన్ను చంపేద్దాం అనుకున్నావా అన్నాడు. ఆ విషయం అతనికి తెలిసిపోయింది. నేను చేసిన విషయం వీళ్ళకి తెలిసిపోయింది అన్న భయం అతనికి పట్టుకుని ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో అతనికి తెలిసింది ఏంటంటే, ఫరో అతనిని చంపడానికి చూస్తున్నాడు అన్న విషయం తెలిసింది. దట్స్ ఆల్. పారిపోయాడు. ఇక్కడి నుంచి మోసే కష్టాలు ప్రారంభమయ్యాయి. కఠినమైన వ్యక్తిగా ఉన్నాడు, బలమైన వాడు, తిట్టడం, కొట్టడం, పోరాడగలడు, విడిపించగలడు, రక్షించగలడు, మంచి తెలివితేటలు కలిగినాడు, మంచోడు. చిన్నప్పటి నుంచి పాపం ఏ కష్టాలు తెలియదు. సడన్ గా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎవరైనా మోషేలు ఉంటే జాగ్రత్తగా వినండి. నా జీవితంలో అకారణంగా ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి ఇలా తయారైంది? చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ నన్ను బాగానే పెంచారు కదా, ఏ కష్టాలు లేకుండానే పెరిగాం కదా, వాళ్ళు ఉద్యోగస్తులు కదా, లేక వాళ్ళు వ్యాపారస్తులు కదా, వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నారు కదా, ఎంతో ప్రేమగా నన్ను ఆ పరిస్థితులన్నీ నడిపించారు కదా, ఎందుకు అకస్మాత్తుగా నాకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అని వేదన మనసులోకి వచ్చేసింది. ఇలాంటి కష్టం ఉన్న అనేక మంది మోషేలాగే ఒక ఆలోచన చేస్తారు. ఈ మోషే తన సొంత ప్రజల్లో నుంచి సపరేటెడ్, పారిపోయాడు కదా, మిద్యాన్ దేశం వెళ్ళిపోయాడు, సపరేట్ అయిపోయాడు. పాపం ఒక్కసారి అతను ఆలోచిస్తున్నాడు, ఎందుకు నాకు ఈ రెస్ట్ లేని పని, ఎందుకు నేను ఇలా తయారైపోయాను, ఇప్పుడు నేను తిరిగి ఏం చేయాలి, ఏదో ఒకటి కనిపిస్తే బాగున్నా, ఏమీ కనపడట్లేదు, నాకు ఆశయం కనపడట్లేదు, చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఆ మనిషికి భవిష్యత్ అంటే ఏంటో తెలియదు, దేవుడి మాట అంటే ఏంటో తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు,
ప్రార్థన చేసేవారంటే ఏంటో తెలియదు. తనకు తెలిసిందల్లా ఏదో జరుగుద్ది, అది ఎలా జరుగుద్దో తెలియదు. కానీ ఈ దుస్థితి రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు కూడా కారణం ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు? ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల? ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల? నీ వల్ల? దేవుడండి. ఎవరు నడిపించారు నిన్ను ఆ ప్రాబ్లంలోకి? దేవుడు. కాబట్టి మనిషికి చాలా కోపం వస్తుందండి. ఆ కోపం ఎవరి మీదకి? ఫస్ట్ ఎవరి మీదకి వెళ్తుంది? దేవుడి మీదకి వెళ్తుంది. ఇప్పుడు మోషే ఎవరిని క్షమించాలి చెప్పండి? ఇక్కడున్న మోషేలు మీరు ఎవరిని క్షమిస్తారు? ఇప్పుడు పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో అతను క్షమించాలి. ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నాం? దేవుడు. ఇప్పుడు దేవుడిని మీరేం చేయాలి? క్షమించాలి. ఓకే. ఎన్నిసార్లు? వెళ్ళినప్పుడల్లా దెబ్బే, ఎటు వెళ్ళినా ప్రాబ్లమే. అటు వెళ్తే అటు, ఇటు వెళ్తే ఇటు, వెనక్కి వెళ్తే వాళ్ళు, ముందుకెళ్తే వీళ్ళు. ఎటు చూసినా నీకు పాత్ర రెడీగా ఉండి తాగు, తిను, కొడతాను చెప్తానంటే ఎన్ని రోజులండి? ఎన్నిసార్లు? అసలు నాకే ఎందుకు ఇలా జరగాలని మోషే ప్రశ్నించుకుంటే ఏమవ్వండి? అది నాకే ఎందుకు ఈ ప్రాబ్లము? దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నంబర్ 1. ఇప్పుడు మనకి సమస్యకు కారణం దేవుడు అన్నది ఈ మోషే లైఫ్లో మనం చూసాం. రెండో వ్యక్తి గురించి చూపిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం కొనండి. జెనిసిస్ 37. ఇక్కడ యాకోబు కుటుంబం ప్రారంభమవుతుందండి. ఇక్కడ చక్కటి ముద్దుల కొడుకు, ఆఖరి కొడుకు యోసేపు పుట్టేశాడు. అందగాడు, ముద్దుల కుమారుడు కదా, చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. వాళ్ళ అమ్మాడికి మంచి రంగురంగులుగా అంగీ కుట్టించిందండి. ఆడు వేసుకుని చాలా అర్థపడుతున్నాడు. 37వ అధ్యాయం మొత్తంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, ఏమండి ఆ ఇంట్లో పుట్టడం యోసేపు చేసిన ఏమైనా తప్ప? లేదు. ప్రార్థన చేసుకున్నాడు, వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేసింది, దేవుడు వారికి ఆ సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతని జీవితంలో పడిన కష్టాలు ఏంటంటే, ఫస్ట్ కష్టం ఏంటో తెలుసా? అన్నదమ్ములు పగబట్టిరి. ఏముంది తెలుసా బైబిల్లో? ఇక్కడ 4వ వచనంలో ఉంది. అతని సహోదరులు తమ ఎదుట అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి ఏం చేశారు? వీళ్ళు అన్నదమ్ములు పగపట్టడానికి యోసేపు చేసిన తప్పేంటి? ఏమనుందా? వాళ్ళు ఎక్కువగా ప్రేమ చూపించటం దేవుడు చేసిన తప్ప? లేదే. కానీ యోసేపు లైఫ్ పగతో ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత 6వ వచనము స్టార్టింగ్ ఇష్యూలో, అంటే 5 లాస్ట్లో ఉంటుంది, మరి పగబట్టిరి. అలాగే 8వ వచనం ఆఖరి భాగంలో లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే మరింత పగబట్టిరి. ఇక 11వ వచనం ఆ మధ్య భాగంలో అసూయపడిరి. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే పాపం యోసేపు లైఫ్ ఏమి అంత హ్యాపీగా లేదు. చిన్నప్పటి నుంచి కూడా అతనికి అవమానాలే, అందరిలో చిన్న చూపు, బాధ్యతలు అప్పగించరు, ఎవరు నమ్మరు. నమ్మినా అతనికి ఏ రకమైన పరిస్థితుల్లో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇక అక్కడితో అలాగ ఆగితే అన్నదమ్ములు అతను ఏం చేశారు? గోతులో పడేసి అక్కడి నుంచి అమ్మడం ప్రారంభించారు. యోసేపు బ్రతుకులో అవమానాలు, అమ్మకాలు, అతని మీద అపనిందలు మించి అమ్మబడిన తర్వాత అతను బానిసత్వము, మరి రకరకాల పరిస్థితులు, పోతిఫర్ ఇంట్లో జరిగినటువంటి ఆ అకృత్యాలకు అతన్ని సాక్ష్యంగా చేయటం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే యోసేపు లైఫ్ అంతట్లో కూడా హ్యాపీనెస్ ఎక్కడైనా ఉందా అండి? లేదు. మరి యోసేపు మంచోడా కదా? మంచోడు. ఎవరికైనా హాని చేశాడా? ఎవరికి హాని చేయలేదు. అందరికీ సహాయం చేసేవాడు కదా, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అందరికీ సహకారే. మరి ఏ తప్పు అతనికి సహాయపడలేదు కదా, చేయలేదు కదా, అన్ని విషయాల్లో చక్కగా ఉన్నాడు కదా. మరి ఇలాంటి పరిస్థితి అతనికి వచ్చినందుకు ఇప్పుడు అతను ఎవరి మీద కోపడాలి? ఎవరి మీద బాధ ఉంటుంది? ఏమండి, పరీక్షలు సార్ రాశారు, మీ అమ్మ నాన్నగారు ఫీజులు కట్టారు, మీ టీచర్లు పాఠాలు చెప్పారు, మీరు వెళ్ళి పరీక్షలు రాశారు, ఇంకొకరు పేపర్లు దిద్దారు, పేపర్లో వాళ్ళు దాని రిజల్ట్స్ తీసుకొచ్చారు, మీరు ఎవరిని తిడతారు? ఎవరినండి? మార్కులు మీకు తక్కువ వచ్చాయి, మీరు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు మీరు ఎవరిని తిడతారు చెప్పండి? పేపర్లు దిద్దుని తిడతారు కొంతమంది, వెరీ గుడ్, మీరు తెలివైన వాళ్ళు. నెక్స్ట్ పాఠం చెప్పిన టీచర్ని తిడతారు, మీరు ఇంకా బెస్ట్. ఇంకా నెక్స్ట్ లాస్ట్కి ఎవరిని తిడతారు చెప్పండి? ఎవరిని? నేను చూశాను అలా ఫెయిల్ అయిన వాళ్ళందరినీ మీరు చర్చికి రండిరా అని అంటే నా కేసు ఒక చూపుతో చంపేస్తారు.
పెద్ద పాస్టర్ పెద్ద హాల్ టికెట్ పట్టుకొచ్చినప్పుడు పెద్ద దీవెనిచ్చేసి పాస్ అయిపోతావు, మార్కులు వచ్చేస్తాయి, ఇలాగొచ్చేస్తాయి. ఏంది తప్పాను, ఏంటి దేవుడు చర్చకు రమ్మంటున్నావు, మళ్ళీ సిగ్గులేదు నీకు? అన్ని భాషలు ఉంటాయి దానిలో. ఫెయిల్ అయినప్పుడు ఎవరు తప్పవరిది? యోసేపు అలాగే ఫీల్ అవుతాడు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అలాగే ఫీల్ అవుతాడు. మీరే యోసేపుని దేవుడు అనుకోకండి. మీరందరూ అపజయం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో, ఎలా దేవుడి మీద రియాక్ట్ అవుతారో, ఎలా దేవునికి దూరం అవుతారో, ఒక కష్టం కలిగినప్పుడు సామాన్య మానవుడు ఎలా ఫీల్ అవుతాడో అదే విషయాలు బైబిల్లో రాశాడు. అంతేగాని ఎక్స్ట్రాడినరీగా ఏం ఫీల్ అవ్వలేదు. సో ఇప్పుడు యోసేపు టార్గెట్ ఎవరు? గాడ్. ఇప్పుడు దేవుడిని అంటున్నాడు. ఇప్పుడు ఎవరిని క్షమించాలి? ఓకే, ఎన్నిసార్లు తెలీదు. అసలు యోసేపు అంటున్నాడు, నాకే ఎందుకయ్యా ఈ తెప్పలన్నీ, మాకేందుకు, మాది చిన్న ఫ్యామిలీ, మమ్మీ డాడీ నేను మా తమ్ముడు చక్కగా అలా వెళ్ళిపోయి అలా వచ్చేసి అది ఏదో తెస్తే దాన్ని ప్రార్థన చేసుకుని అలాగని అలా ఇప్పుడు ఒక్కసారి మాకేంటండి ఇన్ని కష్టాలు, దేవుడు నమ్ముకున్నాకే తయారైపోయింది మాకు ఇలాగా. ఏంటో దేవుడు ఎవరిని క్షమించాలి ఇప్పుడు? రైట్, ఐ విల్ ఇంట్రడ్యూస్ అనదర్ మోర్ పర్సన్. మంచి మరొక లెజెండ్ని చూపిస్తాను మీకు. దానియేలు గ్రంథంకి రండి. డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. ఈ దానియేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని ఉందో తెలుసా బైబిల్లో? బబులోన్ నుంచి. బబులోన్ రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండి ఎత్తి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది జరగడానికి ముందు ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 18-19 వచనాలకు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. 2 Kings చాప్టర్ 20, 2వ రాజులు 20. ఇక్కడ ఒక ప్రవచనం ఉంది. దానియేలు గురించి కాదు కానీ ఇజ్రాయేలు దేశపు ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉండే వారి గురించి చెప్పబడిన ప్రవచనం 18వ వచనంలో ఉంది. మరియు నీ గర్భమును పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. ఎలా తీసుకెళ్తారండి? ముట్టడి వేసి మనుషులందరినీ, వాళ్ళందరినీ కూడా నపుంసకులుగా చేయటానికి ముట్టడి వేసి తీసుకెళ్లిపోతారు అని చెప్పాడు. ఇదే విషయాన్ని యెషయా ప్రవచనం కూడా నెరవేర్చడం చూపిస్తాం. 39వ అధ్యాయం, ఐజయా 39, యెషయా 39 వచనం 7. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం చూడండి. అదే ప్రాఫెసీ ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే అది ఎలా నెరవేరింది అనే విషయానికి నెరవేర్చబడినప్పుడల్లా ప్రాఫెసీస్ని మరొక వ్యక్తి చేత బోధించుతూ వస్తాడు. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క పద్ధతి. 39వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనం 7. మరియు నీ గర్భముందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమునందు నపుంసకులుగా చేయటకే వారిని తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా ఒక మాట చెప్పాడు ఇక్కడ 8వ వచనంలో. నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా. కానీ యెషయాతో, నా రోజుల్లో సమాధానంతోనూ సత్యంగానూ నేనుంటే చాలు, ప్రాబ్లం అంతా ఎప్పుడో కదా పోనే అని ఊరుకున్నాడండి బ్రదరు. ఇప్పుడు అదే ప్రాబ్లము ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కాలంలోకి వచ్చేసింది. దానియేలు కాలంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ముట్టడి వేయడం, యెరూషలేమును పట్టుకోవటం, దానిలో ఉన్నటువంటి మంచి యవనస్తులందరినీ కూడా పట్టేసుకోవటం, బలవంతులు తెలివైన వారు ఎవడెవడున్నాడో వాళ్ళందరినీ చూశాడు, వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి నెక్స్ట్ ఏం చేసి ఉంటారు చెప్పండి? ఇప్పుడు ప్రవచనం ప్రకారం వాళ్ళని నపుంసకులుగా చేసి వాళ్ళని ఎవరు కప్పు చెప్పారో కూడా చూడండి. అక్కడ 9వ వచనంలో ఉంది. 9 and 10. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందను అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనను. ఎవరి కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? మామూలు మనుషులైతే వాళ్ళు ఇంకేదో చేస్తారని వీళ్ళని అలా ఆడామగా కాకుండా చేయించేసి అలాంటి వాడి అధికారానికి వీళ్ళని అప్పచెప్పారండి. ఇప్పుడు దానియేలు ఆలోచిస్తున్నాడు. చక్కగా ఫ్రెండ్స్తో గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాడిని, ఆనందంగా అలాగా మ్యాచ్ అవుతుంటే 20-26 కొడితే కేకలేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు సడన్గా వచ్చేసి నాకు క్రికెట్ లేదు, పాడు లేదు, పుస్తకాలు వేసిన ముందు నా జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆహారం విషయంలో కంట్రోల్ పెట్టి ఎన్ని తిప్పలు పెడుతున్నారండి. రాజాస్థానంలో తీసుకొచ్చి పెట్టేశారు కదా, ఫుల్ కంట్రోల్ పెట్టేశారండి. కంట్రోల్ పెట్టి మనోడు జ్ఞానాన్ని పరీక్షించడానికి రకరకాల పరీక్షలు పెడుతున్నారు. ఇప్పుడు మనోడు తిండి విషయంలో ఒక రూల్స్ ఉన్నాయి, అలవాట్ల విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, తనకున్న ఆడుకోవడం విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. యవ్వనస్తుడు అని చెప్తున్నాడు అండి. యవ్వన కాలంలో
ఇప్పుడు ఉన్నటువంటి ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఇక్కడున్న ప్రజల్లో మిమ్మల్ని కొంతమందిని తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా చేసేసి మిమ్మల్ని దేవుని కొరకు ఉపయోగించుకుంటాను రండిరా అంటే ఎంతమంది రెడీ అవుతారండి? ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి? ఇది ప్రవచనం అని చెప్తే మీరు ఊరుకుంటారా? అది పరిస్థితి. ఇప్పుడు కష్టాలు ఎవరివి? అంతటి తోడు సింహాల బోన్లో మరి పరీక్ష ఎక్కడేసాడు తీసుకెళ్ళి అక్కడ పరీక్ష చేస్తున్నాడు. దానియేలు సంగతి ఏంటి, విశ్వాసం ఏంటి చెక్ చేద్దామని. ఇప్పుడు దానియేలు అనుకుంటున్నాడు, ఏంటి నా బతుకు, ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను, అకస్మాత్తుగా సునామీలు ఇచ్చింది నా బ్రతుకులో. ఎవడో రాజు రావడం ఏంటి, ఎప్పుడో చరిత్రలో నా గురించి ఎవడి గురించో చెప్తే ఆ కాలం నా కాలంలో పడ్డం ఏంటి, నన్ను పట్టుకుపోవడం ఏంటి, నా ఫ్రెండ్స్ అందరినీ ఈడ్చుకెళ్ళిపోవడం ఏంటి, ఈ తిప్పలేంటి, బాధలేంటి, బాబోయ్ ఈ శ్రమలు నాకు వద్దు అనుకుంటున్నాడండి. ఇప్పుడు దానియేలు ఎవరిని క్షమించాలి? ఎవరి మీద కోపం వస్తుంది? ఏదో ఒకసారి ఏదో చేశారు, పోనీ అక్కడితో వదిలేసి పొండ్రా అంటే పోయేది. ఇప్పుడు తీసుకెళ్లి బౌన్లోకి వెళ్ళి చెక్ చేయించడం, మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్లడం, వీళ్ళు విశ్వాసం ఏంటో పరీక్ష చేయడం, ఈడుదురుగా వాళ్ళ స్నేహితులు తీసుకెళ్లి అగ్నిలో పడేయటం, ఏంటండి ఈ పరీక్ష? దానియేలు పరిస్థితి చాలా కష్టంగా ఉంది. లాస్ట్కి దానియేలు ఒకలాగా అనుకుంటాడు, నేను చాలా మంచోడిని, భక్తిపరుణ్ణి, ఏదో కొద్దో గొప్ప రక్షణ పొంది మొన్నే ఆలివన్న దగ్గర బాప్తిజం తీసుకుని, అంటే దానియేలు అంటే ఆ దానియేలుకి ఈ దానియేలు వేర్లేండి, బాప్తిజం తీసుకుని ఏదో ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్న బ్రతుకులో ఈ బాధలేంటండి, ఈ కష్టాలు ఏంటండి, ఏం మాట్లాడితే ఈ తిప్పలు. ఇప్పుడు ఈ స్థితిలో ఎవరిని క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? అసలు నాకే ఎందుకు వస్తుందండి? బ్రదర్, నేను 3 మనుషులు చెప్పాను. మొదటి మనిషి ఎవరో చెప్పండి? మోషే. ఎవరు టార్గెట్? ఎవరు? దేవుడు. నెక్స్ట్ మనిషి ఎవరు? జోసెఫ్. టార్గెట్ ఎవరు? 3వ మనిషి టార్గెట్ ఎవరు? అబ్బా, ఇప్పుడు 4వ సిస్టమ్ చూపిస్తాను మీకు. ఎస్తేర్. సిస్టర్ ఎస్తేర్ 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఎస్తేర్ గురించి చెప్పిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమండి, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. ఎస్తేరమ్మ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చిన్నాను పెంచుతున్నాడు, మొద్దుకే పెంచుతున్నాడు. హదస్సా అని పేరు పెట్టి చక్కగా పిలుచుకుంటున్నాడు, మంచి చెడు మాట్లాడుకుంటున్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఈ లోపు తుఫాన్ వచ్చేసిందండి. ఎవడో వచ్చాడు, ఈ ఆడవాళ్ళందరినీ ఈడ్చుకెళ్ళిపోయారు. ఈ ఆడపిల్లలందరినీ ఈడ్చుకెళ్ళిపోయి మీరందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ మొగోళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమన్నా చేస్తారు, కక్కుతు పడతారని మళ్ళీ నపుంసకుల చేతికి అప్పచెప్పారండి. వాళ్ళని కూడా ఏం చేయమన్నది తెలుసా? వీళ్ళని శుభ్రంగా నూనెలు రాసి, ఎసెన్సులు రాసి, క్రీములు రాసి, తిండి పెట్టి బొద్దుగా, పుష్టిగా, తెల్లగా, అందంగా తయారు చేయమన్నాడండి. వాళ్ళు అడుగుతున్నారు, ఇదంతా మాకు ఎందుకనంటే మీరు రాళ్ళు అవుతారు అన్నాడండి. ఏటి రాణి, నాకు కళ్ళు ఉండవా, నాకు ఊహలు ఉండవా, నాకు ఆలోచనలు ఉండవా, నన్ను పెంచుకున్న నా తల్లిదండ్రుల పక్షంగా మా తల్లి మా తండ్రి మా గురించి కలలుగనరా, నువ్వెవరినో తీసుకెళ్ళిపోయి ఎవరికో పడుకోబెడతానంటున్నావు, కుదరదు మాకొద్దు అందండి ఎస్తేర్. వాళ్ళు అంటారు, చెడు అని 2 కొట్టి నోరు మూసుకుని అది చెప్పించేయి అన్నారు. అప్పుడు ఎస్తేర్కి చాలా కోపం వచ్చింది. అసలు నా బ్రతికేంటి, అసలు నేను ఏదో ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇక్కడున్నానేంటి, ఈ బాధలేంటి, ఏదో ఉద్యోగం చేసుకుని అలా ఈ కొంపలో ఈ గొడవలన్నీ వినకుండా దూరంగా వెళ్ళిపోదాం, ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంటే తీసుకెళ్ళి మళ్ళీ రాజు కొంపలో పడేశారేంటి? ఎస్తేర్లు ఉన్నారు ఇక్కడ? ఎంత తొందరగా ఇల్లు దాటిపోదాం అనుకునే ఎస్తేర్లే ఉన్నారు ఇక్కడ. రకరకాల బాధలు, చెప్పనలవి కాని బాధలు. నీకేం దర్జాగా ఉన్నావంటే దర్జాయే, ఈ కొంపలోకి వచ్చాక అంతా దర్జాయే, మీరు అక్కడుండి మీ బాగానే ఉన్నారు అనుకుంటారు, ఇక్కడ నేనేమవుతున్నానో మీకేం తెలుసు? ఎస్తేర్ బాధపడుతుంది. ఏం చెప్పగలం? అందరూ అంటున్నారు, నీకేమమ్మా పెద్దోళ్ళ ఇంట్లో పడ్డావు కోడలవి. పెద్దోళ్ళ ఇంట్లో పడ్డమే ప్రాబ్లం ఈ ఎస్తేర్కి. ఈ రాణి అక్కడికి వెళ్ళిపడే కదా ఏడుస్తుంది. చాలా బాధలు ఉన్నాయి ఎస్తేర్కి. ఎస్తేర్ ఏ తప్పు చేయలేదండి. మగపిల్లలతో ఫోన్లో మాట్లాడలేదండి, ఇంటర్నెట్లో చాటింగ్లు చేయలేదండి, వాళ్ళకి వీళ్ళకి ఫోటోలు పంపుకోలేదండి, గ్రీటింగ్ కార్డులు ఇవ్వలేదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లో కట్టలేదండి. చాలా పరిశుద్ధంగా బతికింది ఎస్తేర్. కానీ శ్రమ తప్పలేదు. ప్రార్థన మానేది కాదు, బైబిల్ చదవడం మానేది కాదు, కానీ ఈడ్చుకెళ్ళి నాన్న తిప్పలో పెడుతున్నారు అక్కడ. లాస్ట్కి చిన్నాను కూడా బెదిరింపించాడండి ఆ 14వ వచనంలో. ఏమన్నాడండి, నువ్వు ఎందుకు వెళ్ళావో చెక్ చేసుకోవే, అక్కడికి మర్యాదగా నువ్వు వెళ్ళి రాజు దగ్గర చెప్పావా సరే, ఒకవేళ నువ్వు చెప్పలేదు అనుకో పోతావు నువ్వు, దేవుడు ఇంకొక దాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని మాత్రం కాపాడుకుంటాడు, నీకు చెప్పిన పని జాగ్రత్తగా చూడు అన్నాడు. అప్పుడు ఎస్తేర్ అనుకుంటుంది, నన్ను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఏంట్రా బాబు, మీకు నన్ను బయటికి తీసుకెళ్లాల్సిన నాన్న తర్వాత నాన్న నువ్వు నన్ను రాజు దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహిస్తావేంటి, ఏంటి అసలు ఈ
నా బతుకు ఉరేసుకుని చచ్చిపోదాం అనుకుందాను. చాలామంది ఎస్తేర్లకు బాధలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏంటి జరుగుతుంది, నా జీవితం ఏంటో అవుతుంది. చక్కగా ఇంజనీరింగ్ అనుకుంటే తీసుకెళ్ళి మా నాన్న ఐటీఐలో పెట్టేశాడు. ఏటి ఐటీఐ, ఇక్కడే నా బతుకు సగం పోయింది, నాకు డిసప్పాయింట్మెంట్. డాక్టర్ అవుదాం అనుకుంటే ఎంపీసీలో జాయిన్ చేశాడు మా నాన్న. ఎన్ని డిఫికల్టీస్ మధ్యలో జీవితం నడుస్తుంది. హ్యాపీగా ఉన్నారా అని అడిగితే మాత్రం అడ్డం కూపుతారా, ఉన్నామండి. లోపల మాత్రం ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇన్ని బాధలు అవుతుంటే ఇప్పుడు ఎస్తేరు టార్గెట్ ఎవరు? మళ్ళీ దేవుడే. సిస్టర్ కూడా కోపం ఎవరి మీదకి వస్తుంది? ఎన్నిసార్లు అండి క్షమించాలి? 7 సార్లా? బతుకు రోజుకి తెల్లారులెగితే 7 సార్లు కాదు, 77 సార్లు అవుతుంటుంది. అవుతున్నప్పుడల్లా నా రాత, నా కర్మ, నా బతుకింతే, ఏంటో దేవుడు. ఒక ఆవిడ అంది, పాస్టర్ గారు దేవుడంతా మిథ్య, దేవుడంతా మాయ, ఏంటో చేస్తాడు, ఎందుకో చేస్తాడు, ఎవరినో చేస్తాడు, ఆ ఎవరి కోసమో మనం ఎందుకు బలైపోవాలండి అంది. ఎస్, ఆయన ప్రణాళికలు నీకు అర్థం కానప్పుడు నీకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఇంకో బ్రదర్ని చూపించనా? ఆ బ్రదర్ పేరు యోనా. ఏం పేరు? యోనా. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం అండి. దేవుడు అంటే ఉపలాటం, కోరిక. సండే స్కూల్ స్టూడెంట్ మళ్ళీ బెదరు. చిన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్సులు, స్లోగన్స్, మెమరీ వర్డ్స్ ఎన్ని చెప్పేసేవాడు. విషయం ఏంటి తెలుసా? దేవుడు అనేక సార్లు యోనాని వాడేసుకున్నాడు. దేవుడికి యోనాకి మంచి దోస్తు. దేవుడు ఎలాంటోడో యోనాకు తెలుసు, దేవుడు ఎప్పుడెప్పుడు యోనాని పంపుతాడో యోనాకు తెలుసు, ఎవరెవరి విషయంలో దేవుడు ఎలా ఉంటాడో కూడా యోనాకు బాగా తెలుసు. ఎవరి గురించి? దేవుడి గురించి. మనోడు, రే యోనా దా, నిన్ను ఎప్పుడు వాడుకోవాలి నాకు తెలుసు కదరా, వెళ్ళు వాళ్ళకి వెళ్ళి చెప్పేసి అన్నాడు. నేను వెళ్ళను. నీ ఇష్టమేనా? ఈరోజు వెళ్ళమంటావు, రేపు వాళ్ళు మళ్ళీ కాపాడేసి నన్ను ఎవరం చేస్తావు. నేను వెళ్ళను. అయినా నువ్వు నన్ను వదలవని నాకు తెలుసు, అందుకు నేను ఏం చేస్తానో తెలుసా, ఓడకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. జాగ్రత్తగా ఫాలో అవుతా ఉన్నాడు. నన్ను వెళ్ళిపోయాడు. వాడకి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటాడో దానికి ఆపోజిట్లో వెళ్తున్నాడు అండి బాబు. నేనేమి ఇటుండే తర్షీష్ ఇటు ఉంది, క్వైట్ ఆపోజిట్ వేస్ ప్రయాణం చేస్తున్నాడు. తుఫాను, చీట్లు, జనం అందరూ రావడం, ఓయి నిద్రపోతా, మంచి బిరుదండి. ఏంట్రా కింద ఏం చేస్తున్నారా? లే, ఏం జరిగింది? తుఫాను వచ్చింది. అయితే ఏం చేశాడు? చీట్లు వేసాం. అయితే ఏమైంది? నా పేరు మీద. లక్కీ, అదృష్టవంతుడు నేనే అనమాట. అయితే ఓ పని చేయండి, మీరు బతకాలనుకుంటే ఏం చేయాలంటే సామాన్లు ఖాళీ చేసేయండి అన్నాడు. వాళ్ళు సామాన్లు ఖాళీ చేశారు, ఓడ తేలిక చేశారు. అయినా ఇంకా ఎక్కువ సుళ్ళు తిరిగి కొట్టుకుపోతుందండి. అప్పటికి అర్థమైంది, యోనా ఎవరితోనో కనెక్ట్ అవుతున్నాడు. సిగ్నల్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఎక్కడ? డీప్ సీలోకి వెళ్ళి సిగ్నల్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఆలోచిస్తున్నాడు, ఈ నన్ను వదలడు, ఎక్కడికి వచ్చినా వదిలేలా లేడు. నా జీవితం మీద నాకు హక్కు లేదా? యామ్ ఐ సెన్సింగ్ యూ? నీ జీవితం మీద నీకు హక్కు లేదా? నా లైఫ్ ఇంతేనా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళాల్సిందేనా? నా మీద నాకు అధికారం లేదా? నన్ను పుట్టించినప్పుడు నా గురించి ఒక ప్రణాళిక వేయలేదా నువ్వు? ఆ ప్రణాళికలో కాదా ఇప్పుడు నేను నడుస్తున్నది? ఇప్పుడు ఎందుకు నీకు వచ్చినట్టు మార్చేస్తున్నావు? అన్ని నీ ఇష్టమేనా? ఓ పక్క లోపల సిగ్నల్స్ వెళ్తున్నాయి. బయటకు నవ్వుతూ అన్నాడు, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఎత్తిపడేయండి అన్నాడు. 1 2 3 వేసారండి. బెదర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? డొమ్మని మింగేసింది వచ్చి. ఇప్పుడు లోపల ఈత కొడుతున్నాడు, కడుపులో, చేప కడుపులో. ఆ పైన నోసంతా బుర్ర కంటుకుంటుంటే దాని పేగులు తడుముకుంటా, దానికి అది చూసుకుంటా, ఇంకే సిగ్నల్స్ రావు. ఇప్పుడు ఎన్ని రోజులో తెలుసా? అసలు కిక్కర్ పడడానికి లేదు బెదర్కి. చేప గురించి ప్రార్థన చేస్తుంటాడు, నన్ను మింగేవే, నీ పేగులోకి లాగేసుకోవే, నన్ను, నేను చచ్చిపోతాను, ముడుచుకుపోతాను, నన్ను ఏదో చేసేవే అని. అది చాలా జాగ్రత్తగా, అది 3 రోజులు చేపలో ఉందని చెప్తున్నారు చూసారా. ఇట్ ఇస్ నాట్ 3 days ఇన్ ద కాదండి, 3 రోజులు వీడు నినీవే నుంచి తర్షీసు వైపు ప్రయాణం వెళ్ళిపోయాడు. ఆ 3 రోజులు మళ్ళీ వెనక్కి వచ్చిందండి ఆ చేప అక్కడికి. అది 3 రోజులు ఉండడం అంటే. అంత దూరం వెళ్ళిపోయాడు చూసారా బ్రదర్. 3 రోజుల నుంచి తుఫాన్లు వస్తున్నా మనిషి కదలట్లే, నిద్రపోతున్నాడు కింద. ఆ 3 రోజుల తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఒడ్లుకి ఎక్కేసింది. మళ్ళీ ఎక్కడ పడ్డాడు? బ్యాక్ టు ద పెవిలియన్. ఒక చోట నుంచి వెళ్ళి ఆడి మళ్ళీ అక్కడికి వచ్చాడు.
ఇప్పుడు అనుకుంటున్నాడు అండి, లేచి చూసుకునేటికి అర్థమైపోయింది, బెదర్కి సీన్ అంతా అర్థమైపోయింది. ఇంక ఈ దేవుడు ఊరుకోడని, తన పరిస్థితి అయిపోయిందని, ఇప్పుడు అతనే బ్యాటింగ్ మొదలు పెట్టాలని స్ట్రైట్ వే వచ్చేసి నినివే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమతో చెప్పట్లేదండి. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు? ఎంత కోపమో బెదర్కి. ఎవరి మీద? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, ఎవరి మీద? ఇప్పుడు నీ ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఎవరి మీద కోపం ఇప్పుడు నీకు? ఆ అమ్మని నాన్నని తిడితే నీ ఆయుష్కాలం తక్కువైపోద్దని అదే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఉంది కదా, నీవు దీర్ఘాయుష్యవంతుడు ఓగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. అంటే అమ్మ నాన్నని కనుక మీరు ప్రేమించేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటే వాళ్ళు తిట్టకుండా ఉంటే మీకు లాంగ్ లైఫ్ వచ్చేది. అందుకని వాళ్ళు తిట్టలేక ఎవరిని తిడతారు? సెల్ ఫోన్లు నేలకేసి కొట్టడం, రిమోట్లను కొట్టడం, అటు ఇటు చూసి బలం కొట్టడం, ఇంకేదో బాధపడి బట్టలు చెంపడం, రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఈ యోన ఇప్పుడు దేవుడికేసి చూస్తున్నాడు. ఏం దేవుడువా నువ్వు? ఎన్నిసార్లు నువ్వు నన్ను, ఏంటి నా పరిస్థితి, నా బతికేంటి అసలు, నా ఇండివిజువాలిటీ లేకుండా చేసేస్తున్నావు ఏంటి, అసలు ఈ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు నెమ్మది లేదు. ఈ ఆయన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజుకు దరిద్రం దరిద్రం దరిద్రం. ఈ ఇంట్లో కొడుగ్గా పుట్టాను, నా రాత ఏంటి అవుతుందో నా బతుకు అసలు అర్థం కావట్లేదు. చాలా మంది జీవితాలలో భార్యలకి ఇదే వేదన ఉంది, పిల్లలకి ఇంతకంటే ఎక్కువ వేదన ఉంది, భర్తలకి మిమ్మల్ని భరించడం దేవుణ్ణి బట్టే చేస్తున్నాను కానీ అన్నాడు ఒక ఆయన వచ్చి. అయ్యా నిజంగా మనల్ని సృష్టించిన వాడు మనకు భర్తే ఉన్నాడు బైబిల్ చెప్తుంది, మరి నిజంగా నువ్వు దేవుని బట్టి భరిస్తున్నావు అంటే నేను నమ్ముతున్నాను, ఎందుకంటే దేవుడు నిన్ను అన్నానంటే అలా అలా గడ్డేటండి బాబు, అలా గడ్డేటండి. మాట్లాడితే ఎవరి కోసం పోషించండి, ఎవరి కోసం, మా ఆయన ఎవరి కోసం నన్ను చూడడం అంటుంది. కరెక్టే, నీకున్న కష్టాలకి అలాంటి పరిస్థితులే, అలాంటి మాటలే నువ్వు అనడం ఏం తప్పు కాదు, పాపమే నువ్వు చేయట్లేదు. కాదు ప్రాబ్లం అంతా ఇప్పుడు ఎవరిది? యోనాది. ఎవరితో? దేవుడితో. ఎన్నిసార్లు? ఏమో. ఇంకో మనిషిని చూపిస్తాను మీకు, అతని పేరు పాల్. ఏం పేరు? పౌలు అని తెలుగులో అంటారు, పాల్ అంటారు. నేను ఇక్కడ కొంతమందిని నాకు పేరు పెట్టు అన్నాడు ఒక్కరోడు వచ్చి. అడిగి పాల్ అని పేరు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పాల్ అనేవాడు ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి. పాల్ అంటే పాల్లాగే ఉండాలి మరి ఇంకంతే. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 Corinthians chapter 11 verse 23. Chapter 11 verse 23. వెర్రివాడు 11:23. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వెర్రివాడి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడిని, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయంలో చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ఇవన్నీ బోనస్లే, 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల వలన ఆపదలలో, దొంగల వలన ఆపదలు, నా స్వజనుల వలన ఆపదలలో, అన్యజనుల వలన ఆపదలు, పట్టణాలలో ఆపద, అరణ్యముల ఆపద, సముద్రంలో ఆపద, కపట సోదరుల వలన ఆపదలో ఉన్నాను. ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతో, ఆకలి దప్పులతో, తరచు ఉపవాసాలతో, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి బెదర్ అన్నాడు. అందుకే ఈ బెదర్కి పోవాలని పెడదాం అనుకుంటున్నాను. ఆ బెదర్ ఇంకెప్పుడు నన్ను అడగడేమో ఈ పోలని పేరు పెడతానంటే. ఏంటి పరిస్థితి? పౌలు ఎలా ఉంటాడు ఇప్పుడు? ఇప్పుడు పౌలు ఒక బాధపడుతున్నాడండి. ఈ యేసుని నేను చూడకుండా ఉంటేనే బాగుండేది, అనవసరం నాకు కంటబడిపోయాడు, ఎవరో అని అడిగితే నువ్వు హింసిస్తున్న యేసుని అనేశాడు. ఆ రోజు నుంచి పౌలుకి కట్టం తెరిచారండి కష్టాలకి. ఇంక బతుకంతా కష్టం కష్టం, బాధ, దెబ్బ, అవమానం, సిగ్గు, నలుగుడు, ఏడుపు. అమ్మో ఒకటండి ఇక్కడ ఇలా ఉండాలని ఎంతమందికి ఉంటా చెప్పండి అసలు? ఎవడో చెయ్యతాడు. మీ పేరులో పౌలు ఉంటే అది కూడా మార్చేస్తారు కదా. ఎందుకు? ఎప్పుడు తెచ్చుకుందన్నాడండి. యేసుప్రభుని చూస్తే ఈయన కష్టాలు పడాలా? క్రైస్తవులు అయిపోతే ఈయన బాధపడాలా? ఎందుకండి బాధలు? ఏం మన జీవితం మీద మనకు హక్కు లేదా? ఏంటి దేవుడు ఏదో చక్కగా ఏదో బైబిల్ చదువుతున్నప్పుడు దీవించడం మొదలెట్టాలి కానీ ఏంటి బాధ అంతా? చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు పౌలుకి కష్టం కలిగిన పరిస్థితిని బట్టి కోపమంతా ఎవరిదండి? ఇప్పుడు ఎవరిని క్షమించాలి? ఎన్నిసార్లు? ఇప్పుడు మీకు 7వ విషయం చెప్తాను, మరొక వ్యక్తిని చెప్తాను. మీ పేరేంటి చెప్పండి? ఎవరి కాళ్ళు? మీ పేరేంటి నోటితో పలకండి.
మీ పేర్లు మీరే పలకండి, ఎవరి పేర్లు పలకండి. ఆ 7వ వ్యక్తి మీరే. దాట్ యు ఆర్ ద 7th పర్సన్. నీవు అనుకున్న దానికన్నా మించిన శ్రమ ఇప్పుడు నువ్వు పడుతున్నావు. నువ్వు ఎదుర్కొంటున్న దానికన్నా ఎక్కువ బాధ నువ్వు పడుతున్నావు. నీ ఒంటిలో బాధ, నీ ఇంట్లో బాధ, నీ చదువులో బాధ, నీ ఉద్యోగంలో బాధ, నీ ఫ్యామిలీ లైఫ్లో బాధ, నీకున్నటువంటి పీస్ ఆఫ్ మైండ్ లేదు అసలు. ఇక్కడ అందరూ 7వ వ్యక్తులు మీరే. అందుకే మీ పేరు చెప్పాను. ఎవరి బాధల్లో ఇంకొకడు ఓదార్పు తీసుకోరు, ఆదరణ ఇవ్వరు, ప్రేమ లేదు. ఈ దేవుడు అంటే ఒకటే మాట చెప్తాడు. ఏమంటాడు? మీరందరూ పడండి, పడండి, అమ్మను పడండి, సిగ్గుపడండి, బాధలు పడండి. ఏంటండి దేవుడు మాట్లాడితే? ఎంతోమంది ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు ఎందుకో తెలియదు కానీ ఇలాంటి పరిస్థితుల్ని నాకు నడిపిస్తున్నాడు. మీరు యోబు లాంటి శ్రమ పడలేదని నాకు తెలుసు, మీరు అబ్రహాం లాంటి శ్రమ పడలేదని తెలుసు, పౌలు లాంటి బాధలు పడట్లేదని తెలుసు. కానీ మీ జీవితానికి మీ బాధలు చాలా ఎక్కువ, మీ పరిస్థితులు మీకు ఎక్కువ, మీ కష్టాలు మీకున్నాయి, మీ అవమానాలు మీకున్నాయి, మీ దుఃఖాలు మీకున్నాయి, మీ వేదనలు మీకున్నాయి. మీరు తట్టుకోలేనంతగా మీ పరిస్థితులు మీకు ఎప్పటికప్పుడు మింగుతూ 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 కక్కుతూ బయటకు వస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? ఈ ఆర్థికమైన పరిస్థితి ఎన్ని రోజులండి? ఈ అనారోగ్య పరిస్థితి ఎన్ని రోజులండి? ఈ కుటుంబంలో సమాధానానికి ఎన్ని రోజులండి? ఏమిటో దేవుడు. మన కోపం ఇప్పుడు ఎవరు మన కుర్రోడు చెప్పాడు, అనయ్య నీవు ఎప్పుడు మాకు ఇంకెవరికి పెళ్లి చేయకన్నాడు. ఓరే 2 సార్లు చేయను రా, ఒకసారి రా. ఎప్పుడు ఎవరికి అన్నావు ఎందుకురా మరి అన్నాడు. ఎవరికి చేయకని వాళ్ళు వచ్చి అడుగుతారు నీకు, అని నా పెళ్లి చేయను ఊగుతాడు. మీరు మాత్రం చెప్పండి, నేను చెయ్యను రా అని చెప్పండి. ఏరా ఏం సుఖపడతామని. 4 రోజులకు వచ్చాడండి బాలు, అటు గోడ కడితే ఇటు వచ్చింది 4 రోజులకి. సుఖపడ్డాడు ఎవడ ఉండని. మా అమ్మ నాన్న తిట్టుకుంటుంటే వాళ్ళకి బుర్రలేదు, ప్రేమించడం రాదు అనుకున్నాడు అంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకున్న తర్వాత తెలుసంట ప్రేమించకుండా ఉండడం ఎలా అని నేర్చుకున్నాడంట. ఎంత ఓపి పడతానని ఆ పెళ్ళం గురించి. అది ఒక్కసారి ఇలా చూసి దువ్వుల్లో ఎంటుకలు తీసి పడేద్దన్నాడు. భలే ఉపమానం చెప్పాడు. ఇంట్లో పరిస్థితి అసలు నెమ్మదిలే. ఇదిగోనే జీతం అని ప్రేమగా ఇస్తాడంట. ఒకసారి అలా లెక్కడద్దంట. లెక్కటే ఎంత వచ్చిందా అంట. నీకు అనుమానం ఏంటే బాబు, పెళ్ళాను కాబట్టి తెచ్చిచ్చాను, లేకపోతే నీకు ఇవ్వాల్సిన పని కూడా నాకు లేదంట. అంటే ఏటో బోల్డ్ పెత్తనాలు ఈ మధ్య అంట. నీకు జీతం ఇచ్చినందుకు ఆనందపడుతున్నావా? ఎవరు ఎందుకని నువ్వు తిట్లు? నీ అనుమానం ఎందుకని? నిన్నెవడో అనుమానిస్తాడు, నువ్వెవరి దగ్గరికి వెళ్తావు కనుక. నువ్వైనా ప్రేమ ఉండదు కదండి. ఇదే ఎక్కువ నీకు అన్నాడు. వచ్చాడు బాబు, ఇంక పెళ్లి చూడాలని అన్నయ్య, ఇంకెవడికి వద్దు అన్నయ్య, వాళ్ళు ఏదో తెలియక అడుగుతారన్నయ్య, ప్లీజ్ అని అన్నాడు. బాబు నేను పెళ్లి చేస్తాను రమ్మని పిలవను. ఆడొస్తే చెయ్యాలి, బైబిల్ చెప్తుంది. పెళ్లిని నిషేధించే వాళ్ళు వస్తారు కొంతమంది. నువ్వేదో పెద్ద సేవకుడివి కాబట్టి నువ్వు పెళ్లి లేదని చెప్పి అలాంటి పనులు చేయొద్దని బైబిల్ చెప్తుంది. అది తప్పుడు బోధ. కాబట్టి నేను పెళ్లి చేస్తాను రా, వాళ్ళని చేసే ముందు మాత్రం నేను పిలుస్తాను. మీ ఇంట్లో భార్యాభర్తలుగా మీ ఇద్దరు జీవించే జీవితాన్ని బట్టి ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో మీ ఇద్దరు వెళ్ళి తినండి రా, ఉండండి రా అని చెప్తాను. మీరు హోస్టింగ్ ఇవ్వండి వాళ్ళకి. మిమ్మల్ని చూశాక కూడా ఆడు పెళ్లి చేసుకుందాం అనిపిస్తే బాధ్యత దేవుంది, చేసిన అదేమీ లేదని పిల్లలతో చేతులు కడుక్కున్నట్టు లాస్ట్లో నేను కూడా కడుక్కుంటాను రా అని ఆడు అంటున్నాడు. చాలా కష్టం అన్నయ్య, లైఫ్ అంత ఈజీ కాదు. కానీ నీకు ఈరోజు శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను. ఈరోజు నీ జీవితంలో ఒక శుభవార్త. నువ్వు అనుభవించలేని, ఒప్పుకోలేని, సహించలేని, నలిగిపోతున్నా, వేదన పడుతున్నా, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, భారం మోస్తున్నా, చితికిపోతున్నా, విడిపోదామని, వెళ్ళిపోదామని, పారిపోదామని, చచ్చిపోదామని, ఇక చాలున బతుకని ఏడుస్తూ కళ్ళు నీళ్లు మింగుతూ ఇక ఏమి చేయాలో ప్రార్థించలేక దేవుని మీద విసిగి వేసారిపోతున్నా ఓ ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, నేను ఎందుకొరకు ఈ పని చేస్తానో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడు. ఆయన నీతో చెప్తున్నాడు, సమస్తమును మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, నిన్ను నేను పిలిచాను కాబట్టి, నిన్ను నేను రక్షించాను కాబట్టి, నిన్ను నేను కన్నాను కాబట్టి, నిన్ను నేను కొన్నాను కాబట్టి, అందుకు ఆయన చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు ఏం చేయబోతున్నాడట? అక్కడ సమస్తమును మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతున్నాయని నువ్వు ఎరగాలని.
నీ జీవితంలో దేవుడు నిన్ను సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు, నలిగిపోనివ్వటం లేదు, కృంగిపోనివ్వటం లేదు, చనిపోవాలని కోరుకోవటం లేదు, ఒంటరిని అయిపోయానని ఏడవక్కర్లేదు, నీకు డబ్బు ఇవ్వటం లేదని బాధపడద్దు, నీకు ఆరోగ్యం ఇవ్వలేదని ఏడవద్దు, నువ్వు నలిగిపోవద్దు. నా కుటుంబంలో నేను సిగ్గుపరచబడుతున్నాను అనుకుంటున్నావేమో, నా బతికింతేనా, ఎప్పటికీ నా మారదా నా జీవితం అనుకుంటున్నావేమో. దేవుడు నీతో అంటున్నాడు, మేలు చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను మహిమపరచడానికి ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మోషే, యోసేపు, దానియేలు, ఎస్తేరు, యోనా, పౌలు దేవునిని నిందించలేదు. దేవునికి స్తోత్రం చెప్పు. అసలు దేవా నువ్వెందుకు ఇలా చేసావని వాళ్ళు ప్రశ్నించలేదు. దేవా నువ్వు నా జీవితంపై నా అధికారాన్ని నువ్వు ఎవరు తీసుకోమన్నాడు నిన్నని దేవుని అడగలేదు, సనగలేదు. వాళ్ళు ఒకే విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లార్డ్ యు ఆర్ మై క్రియేటర్, నువ్వు మమ్మల్ని తయారు చేస్తావు, నీ పర్పస్ కొరకు మమ్మల్ని నువ్వు ఎలా వాడుకున్నావు అన్న సర్వ హక్కులు నీకు ఇవ్వబడాయి. నేను ఒక MBA చదువుకుంటే, లేక నేను ఇంజనీరింగ్ చదువుకుంటే, లేక నేను ఇంకేదో చేసుకుంటే, నువ్వు నీ పనికి నన్ను ఏర్పాటు చేసుకుంటే, నీ మాట కొరకు, నీ పని కొరకు, నీ ఉద్దేశం కొరకు, నీ సంకల్పం కొరకు నేను రెడీగా ఉన్నానని చెప్పి వాళ్ళు అప్పగించుకున్నారే తప్ప సణిగిపోలేదు, ఏడవలేదు. నీ సొంత జీతానికి నువ్వు పరుగులు పెడుతూ దేవుణ్ణి నీ చిత్తానికి వాడుకుందామని చేసి నీ తిప్పలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, ఏంటంటే కోప్పడలేదు, కనీసం వాళ్ళ టైం కోసం కూడా వాళ్ళు ఎదురు చూడలేదు. వాట్ ఎవర్ దై విల్ లెట్ ఇట్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్ అన్నారు. అంతే. తండ్రి నీ చిత్తం ఏదైతే ఉందో నా బ్రతుకులో అది నువ్వు చేసుకో, మేము రెడీగా ఉన్నాం అంతే. ఆయన ఒకటే చెప్తున్నాడు ఈరోజు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్స్. మీ విషయంలో వాళ్ళ ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. నీ భక్తి దేవునికి నీకు మధ్య కోపాన్ని, రోషాన్ని, పౌరుషాన్ని తెంపేలాగా చేసుకోకండి. నీ భక్తి దేవునికి దూరం కాకుండా ఉండేలాగా చూసుకో. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల ఇతరులకు అభ్యంతరాలు పడుతున్నాయి, మీ భక్తిని చూసి ఇతరులు బాధపడుతున్నారు, మీ వేదనలు చూసి ఇతరులు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. నీ క్రియలు చూసి ఒకప్పుడు పరుగులెత్తుకుని దేవుని దగ్గరికి పోయి ఈరోజు ప్రభు అంటే వెనక్కి తిరిగిపోతే, నీ ఇంటి వారే నీ భక్తి గురించి ప్రశ్నిస్తుంటే, ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను కూడా నేను నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమించడం వల్లే, నేను నిన్ను ఏర్పాటు చేసుకోవడం వల్లే ఈరోజు నీ బ్రతుకులో ఈ అవమాన పాత్ర నువ్వు దాన్ని తాగడం వెనక ఉద్దేశం, నేను నీ బ్రతుకు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. నీ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండి. ఎందుకో తెలుసా, దేవుడికి ఎలాంటి వ్యతిరేకంగా నువ్వు నోరు విప్పొద్దు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద వ్యతిరేకంగా నోరు పెదపొద్దు. నీ కోపం రావడం సహజం, నీకు వ్యతిరేక భావం రావడం సహజం, ప్రార్థన మానేయడం సహజం, సంఘానికి మానేయడం సహజం, బైబిల్ చదవడం మానేయడం సహజం. కానీ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సనగద్దు. వాళ్ళు చేయలేదా పనులు? పిల్లరా, ఏడి దేవుడు ఏదో మొదట్లో కొత్తలో కొంచెం అట్రాక్ట్ చేయడానికి దేవుడు కొంచెం బాగా దగ్గరికి వస్తాడు, ఆ తర్వాత క్రియలు మానేసి నిన్ను పరీక్షిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఆయన తన సంకల్పం మీ ద్వారా నెరవేర్చబడాలని ఇష్టపడుతూ ఎదురు చూస్తున్నాడు. ఆయన తన ఉద్దేశం నీ పట్ల ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. సమస్యలను బట్టి సమాధానకర్తను వదులుకోవద్దు. హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆన్సర్. సమస్యలు పెరుగుతున్న కొద్దీ సమాధానానికి కర్త అయిన దేవుని విడిచిపెడుతున్నావు. దయచేసి అలాంటి ఆలోచనకు దూరంగా ఉండవు. ఏ స్థితిలోనైనా నువ్వు దూరంగా ఉండవు. సమాధానకర్తను మాత్రం విడిచిపెట్టద్దు. సమస్యలకు కారణాలు కలిగించే, ప్రేరేపించే మనుషులకు విరుద్ధంగా నువ్వు బలహీనపడద్దు. పీపుల్ వస్తారు, మనుషులు అంటారు, ఆ దేవుడు నమ్ముకున్నాకేనమ్మా నీ కష్టాలు ఎలా పెరిగిపోయి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల నువ్వు ఇలా బాగుపడకుండా చెడిపోయావు. ఆ దేవుడు దేవుడు దేవుడికి వెళ్ళిపోవడమే ఈరోజు నీ పిల్లలు అలా అయిపోవడానికి, నీ ఆస్తిలా పోవడానికి, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి, నువ్వు ఇంకేదో అయిపోవడానికి కారణం నీ దేవుడే మనుషులు అంటారు. వాళ్ళని చూసి నువ్వు బలహీనపడకు. ఎన్నిసార్లు ఒకే రోజులో మనిషి వస్తే ఆ మనిషి దగ్గరికి మనం ఏమనాలట? క్షమించానని చెప్పాలట. మంచి ఉద్దేశాలతో గద్దించాలే కానీ ఆ అనే మనుషుల్ని చూసి, అభ్యంతరపడే మనుషుల్ని చూసి, నీ జీవితంలో నీవు ఆశీర్వాదించబడలేదని, నీ జీవితంలో నలుగుడిలో నుంచి బయటకు రాలేదని, విడిపించబడలేదని, స్వస్థపరచబడలేదని, విడుదల పొంది అద్భుతాలు నీ జీవితంలో జరగలేదని మనుషులు కనుక నిన్నంటే వాళ్ళని క్షమించడం ప్రారంభించు. వాళ్ళ పక్షంగా నువ్వు కూడా వంతపాడి, అవును నిజమే మా దేవుడు చచ్చిపోయాడు అని అనుకుంటావేమో. లేదు, మేము పునరుద్ధారుడైన యేసుని ప్రకటిస్తున్నాం, మరణించిన వాడిని కాదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఈరోజు ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా కొంచెం బాధ, కోపం, సమాధానం ఇవ్వలేదు, కోరుకుని జరగలేదు, అడిగింది ఇవ్వలేదు, ఆయనకి నచ్చినట్టు ఎప్పుడు ఇస్తానంటే మాకెందుకు, ఆఖరి రోజు వరకు ఏడవాలా, ఓపిక పట్టలేకుండా ఉండాలా, ఎన్ని ప్రశ్నలు నీ మైండ్లో మెదిలినా దేవుని సమాధానం ఒకటే. 34వ కీర్తన 8వ వచనం, యేసుక్రీస్తుతో నువ్వు సమాధానం కలిగి ఉంటే అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండగలవు.
Psalm 34:8 అని వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి, ఓ మై డియర్ బ్రదర్, నువ్వు ఇంకా రుచి చూడలేదు, దేవుని ప్రేమను రుచి చూడలేదు, దేవుని ఉత్తమత్వాన్ని రుచి చూడలేదు. ఆయన శ్రమ గురించి ఆలోచిస్తున్నావు, కష్టం గురించి ఆలోచిస్తున్నావు, బాధ గురించి ఆలోచిస్తున్నావు, వేదన పడిన వ్యక్తిలా నువ్వు ఉన్నావు, గాయపడిన వ్యక్తిలా ఉన్నావు, పగిలిపోయిన జీవితం కలిగి ఉన్నావు, ఏ రోజు నీవు ఎత్తబడలేదని వేదన ఉంది. కానీ దేవుడు నీతో ఒకటి అంటున్నాడు, నా ఉత్తమత్వాన్ని నువ్వు రుచి చూడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు నలిగిపోవడం, బాధపడడం, వేదన చెందడం, కష్టపడడం, కన్నీరు కార్చడం, సిగ్గుపరచబడడం, అవమానపరచబడడం, దిగులు చెందడం, మరి నీ బ్రతుకంతటిలో కూడా ఏదో రకమైన బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు నడవడమే కదా. దేవుని మాట చూడండి, ఇర్మియా గ్రంథము 29:11 నుంచి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29, జెరమియా 29, 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో సంగతులను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే గాని. ఏంటండి ఏ ఉద్దేశాలు? నీ జీవితంలో జరుగుతున్నవన్నీ సమాధానకరమైన ఉద్దేశాలే. పక్కడికి చెప్పండి. నీ కష్టాలని సమాధానం కొరకే, నీకు హానికరమైనవి కావు. నువ్వు అనుకుంటున్న బాధ నీకు ఇబ్బంది పెట్టదు, నువ్వు పడుతున్న నొప్పి నీకు ఇబ్బంది పెట్టదు, నువ్వు ఎదురు చూస్తున్న మరణం నీ దగ్గరికి రాదు, నీవు కృంగిపోతున్న నీ పరిస్థితులు మేలు కొరకే, నీవు కన్నీరు ఈ రోజు రేపటి దినము నాట్యంగా మలచడం కొరకే, నీ అవమానానికి పూదండ ఇవ్వడం కొరకే, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ పరిస్థితుల్లో, నీ ఆర్థిక స్థితిలో, నీ వ్యవస్థ అంతట్లో నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి నొప్పి నీకు ఆశీర్వాదకరమైనదే గాని సమాధానకరమైనదే గాని హానికరమైన ఉద్దేశాలు కాదు. ఇప్పుడు దేవుడు నీ నుంచి వాడు కోరుకుంటున్నాడు. 12వ వచనం చదవండి. ఆయన అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేమి, నేను మీ మనవి అంగీకరింతును, ఆలకింతును. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవునికి దూరం అవడం కాదు నువ్వు చేయాల్సింది, వాళ్ళు చేసిన పని. ఎవరెవరైతే ఈ రోజు నీతో ముందు నీ ముందు 6 వ్యక్తులు నడిచారో ఆ 6 వ్యక్తుల్లోనూ ఏ మోషే అయితే, ఏ యోసేపు అయితే, ఏ దానియేలు అయితే, ఏ ఎస్తేర్ అయితే, ఏ యోనా అయితే, ఏ పౌలు అయితే, ఏ నువ్వైతే నడిచావో నీతో దేవుడు చెప్తున్న విషయం అదే. నీ ప్రార్థన నేను వినడం కొరకే ఈ రోజు నేను నలుగుడు తీసుకొచ్చాను. ఈ బాధంతా కేవలం నేను నీకు ఆశీర్వాదమైన కార్యము చేయటానికి కొరకే అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నీవు ఏమి ప్రార్థన చేస్తావో 11వ వచనంలో ఉంది. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెతకండి చాలు, జస్ట్ సీక్ మీ, నన్ను వెతకండి, నేను నీ దగ్గరికి వచ్చి కనపడతాను. ఎందుకు కనపడతాడో తెలుసా? నువ్వు పడుతున్న ఇబ్బంది, నువ్వు పడుతున్న కష్టం, నీ ఇంట్లో ఉన్న అవమానం, నువ్వు ఎదుర్కొంటున్న బాధ, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ ఇంట్లో ఉన్న అవమానము, లేక నీకు ఏదైతే పగిలిపోయినావో అదంతా కారణం ఏంటో తెలుసా? దేవుడు తనను నిన్ను కనపరుచుకోవడానికి, దేవుడు నీ దగ్గరికి వచ్చి చూడడానికి, నీ పరిస్థితుల్లో కలుగు చేసుకోవడానికి, నీ పరిస్థితుల్ని పునరుజ్జీవంతం చేయడానికి, మార్పు తీసుకురావడం కొరకే దేవుడు నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాడు. నీ ప్రార్థన వింటాడు, నీ దగ్గరగా వచ్చి నీతో సహవాసం చేసి నీతో ఆయన తన సన్నిధిని ప్రత్యక్షపరచడానికి. ఈరోజు నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే, నీకున్నటువంటి కఠినమైన పరిస్థితులన్నీ కూడా దేని కొరకు చెప్పండి? ఇప్పుడు నన్ను బలపరచడానికే. నా అవమానాలన్నీ దేని కొరకు చెప్పండి? దేవుడు ఉన్నతమైన స్థానంలో నుంచోబెట్టడానికి, నా బాధలన్నీ తిరిగి దేవునికి సాక్ష్యంగా మలచటానికే. ఇప్పుడు మోషే ఒక మాట చెప్తున్నాడు, నేను పొందిన అనుబంధాలు, నేను పడిన అనుభవాలు, నేను పడిన కష్టం, ఇన్ని పరిస్థితుల్లో మోషే సొనగలేదు. కానీ మోషేని దేవుడు నా సేవకుడు అన్నాడు, నాయకుడిగా చేశాడు, విమోచకుడిగా చేశాడు, సాత్వికుడిగా మార్చేశాడు. ఈరోజు ప్రయాసపడిన నీ బ్రతుకులో ఒకరోజు నువ్వు పడుతున్న వేదనలన్నీ దేవుడికి ప్రయోజనకరమైన పాత్రగా నేను మలుచుకోబోతున్నాడు. ఈరోజు అదే యోసేపు ప్రేమను చూపించి, క్షమించి, అన్నదమ్ములు దాని దగ్గరికి వచ్చినప్పుడు క్షమించి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళ జీవితాలలో కాపాడేవాడిగా మారిపోయాడు. ఈ రోజు నీ బ్రతుకులో ఏ పరిస్థితుల్లో ఉన్నావో రేపటి దినము నీవు నీ కుటుంబానికి, అనేకుల కుటుంబాలకి ఆస్తికర్తలుగా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. నీవు సిగ్గుపడుతున్నాను, వేదపడుతున్నాను, నీ బాధకు దేవుని పరిష్కారం అదే. అదే దానియేలు దేవుని చేతిలో ఉపయోగించబడడానికి, పనిముట్టుగా ఉండడానికి తను ఏం జరిగించుకున్నావు ఓకే ప్రభువా, నువ్వు నన్ను తయారు చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకో అని తను అప్పగించుకుని పరలోక సంబంధమైన మర్మము, రాబోతున్న కొన్ని తరాల దగ్గర ముగింపు కొరకు ఏదైతే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు సంబంధమైన విషయాలు ఉన్నాయో
వాటన్నిటినీ దానియేలు గ్రంథంలోనే ప్రత్యక్షతగా ఆయనకి రివీల్ చేయబడ్డాయి. ఎందుకో తెలుసా? ఎంత ఎక్కువగా నువ్వు ప్రభు కొరకు నష్టపడతావో, ఎంత ఎక్కువగా కష్టపడతావో, ఎంత ఎక్కువగా వేదన పడతావో, అంత ఎక్కువ దేవుని ప్రణాళికలోనికి నువ్వు చేరబోతున్నావు. ఎంత బలహీన పడుతున్నావో ప్రభు కొరకు, అంత బలవంతుడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. ఎన్ని పరిస్థితుల్లో నువ్వు విపరీతమైన పరిస్థితులు, మోయన సఖ్యమైన భారములను మోస్తుంటే, అంత గొప్ప ప్రణాళికకు దేవుడు నిన్ను తర్బిది చేస్తున్నాడని నీవు దీనిని అప్రెంటిస్ గా తీసుకొని ప్రభు కొరకు నిలబడు. సిగ్గుపడద్దు, అవమానాలను చూసి బాధపడద్దు, కంగారు పడద్దు, కలవరపడద్దు, ఏడవద్దు, కన్నీరు కాల్చొద్దు. దేవుని కొరకు నిన్ను సాధనంగా తయారు చేస్తున్నాడని విశ్వాసంతో ఎదురుచూడు. అదే చేస్తారు. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని ప్రణాళిక ఇజ్రాయెల్ పక్షంగా ఏదైతే ఉందో అది నేను చేస్తానని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళింది. అంతేకాదు, ఇజ్రాయేలు జనాంగాన్ని రక్షించుకున్న ప్రథమ పౌరురాలుగా ఆమె చరిత్రలో లిఖించబడ్డానికి కారణం ఆమె పొందిన అవమానమే, ఆమె పొందిన నిర్లక్ష్యమైన పరిస్థితి. తన ఇంటి వారందరూ చనిపోయి ఏదైతే తన సొంత జీవితం అధికారాన్ని పోగొట్టుకుందో దాన్ని తిరిగి దేవుని చేతిలో రాణిగా, మకుటము లేని మహారాణిగా, యేసుక్రీస్తు వారసత్వంలోనికి వచ్చిన ఒక స్త్రీగా ఇల్లాలిగా మారిపోవడానికి కారణం దేవుని యొక్క ప్రణాళికకు మౌనంగా ఒప్పుకోవడం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని పరిస్థితులైనా రాని దేవునికి నేను సాక్షిగా ఉంటాననే స్థాయికి వచ్చిన యోన, పౌలు, ఏం జరిగినా ఓకే, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము మేలే. ఇప్పుడు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వేం చెప్తావు? వాళ్ళందరూ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆఖరిలో నువ్వేం చెప్తావు? నీ బ్రతుకు గురించి నువ్వు బాధపడుతున్నావే, వేదన పడుతున్నావే, చింతించావే, దుఃఖపడ్డావే, సిగ్గుపడ్డావే, పగిలిపోయావే, ఇక చాలున్న బ్రతుకు, ఎన్నాళ్ళు ఈ బాధ, ఎన్నాళ్ళు ఈ బోధ నేను ఏడ్చావే. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వేం చెప్తావు? నీ బ్రతుకులు అనిపిస్తున్న ఈ నలుగుడు వెనుక దేవుని యొక్క ఉద్దేశానికి ఉపయోగపడే పాత్రగా మారతావా? లేదు, నేను ఎలాగే ఏడుస్తూ బతుకుతాను అనుకుంటున్నావా? ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఒకటే అడుగుతున్నాడు, యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకోవడానికి నీవు యేసుని ఎప్పుడైతే తెలియపరచబడ్డావో ఆయన ఒకటే అంటున్నాడు, నీ జీవితంలో నిన్ను నేను యేసుకి సాదృశ్యంగా చూడాలనుకుంటున్నాను. ఆయన ఎలా అయితే అందరినీ ప్రేమించాడో అలా ప్రేమించేలాగా నేను చేస్తాను. నీవు శ్రమల ద్వారా సంపూర్ణుడుగా మారుతావు. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఎవరికి విధేయత? దేవాతి దేవునికి విధేయత. నేను చెప్పిన మనుషులందరూ వారికి ఇవ్వబడిన శ్రమల ద్వారా దేవునికి విధేయత నేర్చుకున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఎక్కడైనా దేవునికి విధేయత నేర్చుకోవడానికి మాది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నట్లయితే, ఏమి దేవుడిని ప్రశ్నిస్తున్నట్లయితే, ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, దయచేసి ఆ ప్రశ్నలు ఆపి సమాధానమైన దేవుని వెతుకు. యేసుక్రీస్తు నీకు సమాధానకర్తగా ఉంటానంటున్నాడు. ఆయన నీ బ్రతుకులోనికి వచ్చాడన్న విషయం ఎంత సత్యమో, నీ బ్రతుకుని విమోచించడానికి వచ్చాడన్నది అంతే సత్యం. ఆయన శిలువ మీద రక్తం కార్చి నీ కొరకు తన పునరుద్ధాన శక్తిని బయలుపరిచింది కేవలము బలహీనపై పడిపోతున్న నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను లేపడానికి. ఆయన శిలువ త్యాగము ఒట్టిదైపోద్ది నువ్వు మాట్లాడే మాటలు నిజమైతే. ఆయన ఈరోజు నిన్ను చూసి అంటున్నాడు, ఏ పరిస్థితులైనా అభ్యంతరాలు చాలా ఉంటాయి. నీ మీద నీకు అభ్యంతరాలు ఉంటాయి. నా బ్రతికేందుకు ఇలా అయిపోయిందని అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు రాకుండా అవ్వదు. కానీ నీ బ్రతుకును బట్టి ఇతరులు ఎవరిని అభ్యంతర పడకుండా, నా బ్రతుకు ఇలా ఉండడం దేవుని చిత్తం, ఈ కష్టం ఇలా పొందడం దేవుని ఇష్టం, ఈ పరిస్థితుల్లో వెళ్ళడం నాకు సంతోషం అని ఎప్పుడైతే నువ్వు మారతావో, నీ బ్రతుకు పట్ల ఆయన ఉన్నతమైన సంకల్పపు తెర, ఆ గొప్ప ప్రణాళికకు గొప్ప పాత్రగా నిన్ను తయారు చేయాలని వాడుకుంటున్నాడు. ఈరోజు ఈ కత్తి చడుగుతుంది, నన్ను కత్తిలాగే ఉంచినందుకు వందనాలు, నన్ను కత్తిలాగా చేయనందుకు వందనాలని చెప్పట్లేదు. నన్ను నువ్వు తయారు చేస్తావు, ఈ జీవితాన్ని ఇందుకొరకు తయారు చేస్తావు, ఈ కుటుంబంలో నువ్వు నన్ను అందుకు పెట్టావు, ఈ శ్రమను అనుభవించడం నిశ్చితమైంది, ఈ అవమాన పాత్రగా నన్ను సిద్ధపరిచావు. లార్డ్, ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. నేను ఈ పరిస్థితిని అలాగే హుందాగా తీసుకుంటాను, అలాగే వెంబడిస్తాను, ఇలాగే నలుగుతాను, కానీ నీకు సాక్షిగా నిలబడతాను. ఒకరోజు నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నీ గురించి ఉన్న ఉద్దేశం క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది, సమాధానకరమైనది, అది నష్టానికి కాదు, హానికి కాదు అని ప్రభు నీ గురించి తెలిసే ఆ రోజు ఈ రోజే. ఈ రోజు నీ హృదయం తెరిచి, ప్రభువా నేను నీ మీద సొనుగుంటే నన్ను క్షమించు, నేను నీ వైపు తిరుగుతున్నాను, నీ ఉద్దేశాలు సంకల్పాలు మంచివని నాకు తెలుసు, ఇక మీదట నా జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒకే రోజు 7 సార్లు వస్తే నా పొరుగు వాడిని నేను ఎలా క్షమించగలనో తెలుసా? నేను యేసుని పూర్తిగా తెలుసుకున్నప్పుడే, యేసుతో నేను సమాధానం కలిగి ఉన్నప్పుడే. నా జీవితం మీద నా క్షమాపణ లేనప్పుడు నా పొరుగు వాడిని నేను క్షమించలేను. కానీ నా గురించి నేనే జాగ్రత్త పడాలి. ఇక మీదట నేను ఎవ్వరితో కూడా నా జీవితం గురించి సనగను ప్రభువా. నా పరిపూర్ణమైన పరిచర్య నాకు అర్థమైంది, నీకు ఇష్టమైన పాత్రగా నేను దీన్ని, నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా ఆలోచనలను, నా చదువుని, నా ఉద్యోగాన్ని, నా భవిష్యత్తుని, లార్డ్ ఐ యామ్ సబ్మిటింగ్ టు యూ, నీ చేతుల్లోకి అప్పగిస్తున్నానని. నీవేమి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నువ్వు దేవునికి అప్పగించుకో. నీ గురించి దేవుని ఉద్దేశం సఫలపరచబడుతున్న రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు, మంచివాడవు నాయన, నీమో పక్షంగా ఉన్నవాడు నాయన, మరోసారి రుజువు చేస్తున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాట ప్రత్యక్షంగా ఉంది. చాలా విషయాలలో
నా ముందు నడిచిన అనేకులు వాళ్ళెవరూ సనగలేదు అని మేము మర్చిపోయాం, వాళ్ళు బాధపడలేదన్న విషయం మర్చిపోయాం. కానీ ఏదో విషయంలో వాళ్ళకి మాకు ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు నీ వైపు చూశారు, ఆనందించారు. ఈరోజు మేము నీ వైపు చూసి ఏడుస్తున్నాం, తిడుతున్నాం, బాధపడుతున్నాం, స్వతంత్రం అనుకుంటున్నాం, అది ప్రేమ అనుకుంటున్నాం, అలా సనగొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఈరోజు నీ భక్తులు పరిస్థితులు ఎలాంటివైనా, దేవా నీ ఉద్దేశాలు మంచివని, మేము మా విషయంలో మేము జాగ్రత్తగా ఉండి సమాధానం నీతో కలిగి ఉండాలని, ఎప్పటికీ మా జీవితం పట్ల మేము వ్యతిరేకమైన పద్ధతులకు వెళ్లకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆ 7వ వ్యక్తిని నేనే ప్రభువా. నన్ను నువ్వు ఆదరిస్తున్నావు ప్రభా. నాకు నీ మీద కొద్ది కష్టం ఉంది, ఆయాసం ఉంది, బాధ ఉంది. కానీ ఆ సొణుగుడును బట్టి నీ ఉగ్రతకు నేను రాకుండా ప్రేమ కూడా ఉంచావు నాయనా. ఆ ప్రేమలో నన్ను క్షమిస్తున్నందుకు వందనాలు, నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు కృతజ్ఞతలు. ఇకపై నా పరిస్థితులన్నిటిలో నీ కృపాక్షేమములు నేను చూడగలిగే సాక్షిగా ఉన్నట్లు మమ్మల్ని సహాయం చేయండి. ఎక్కడ కూడా అపనమ్మకం కలగకుండా సహాయం చేయండి అయ్యా. ఎన్ని రోజులు నీకు అడగం, ఎన్ని రోజులైనా పర్వాలేదు ప్రభా, ఎన్ని నెలలను అడగం, ఎన్ని నెలలైనా పర్వాలేదు నాయన, ఎన్ని సంవత్సరాలైనా అడగం. ఎందుకంటే మా అంతపు దినాలలో ఆశీర్వాదాలే మా కొరకు పెట్టావు. సమాధానకరమైన దినాలే కానీ అవి హానికరమైన ఉద్దేశాలు కావు అన్నావు. కాబట్టి నిన్ను రుచి చూడడానికి సహాయం చేయి స్వామి. ఇంకా నిన్ను తెలుసుకుని, ఇంకా నీతో నడుస్తూ మా బ్రతుకుల్లో ఎందుకు అనే ప్రశ్నను పక్కకు పెట్టి, ఇది దేవుని నామమున కొరకే, నా జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళిక గొప్పది అని కృతజ్ఞతలు చెల్లించిన యేసు పక్కన నేను కూడా ఉండడానికి సహాయం చేయండి. వీళ్ళందరూ నీ పరిశుద్ధస్తానికి అప్పగిస్తున్నా. వారి దుఃఖపు దినాలు సమాప్తమయ్యాయి ప్రభా. వారు ప్రార్థన చేస్తే నువ్వు వింటున్నావు, వారి దగ్గర నువ్వు వస్తున్నావు, వారు వెతుకుతున్నారు, నువ్వు కనపరుచుకుంటున్నావు. నిన్ను చూచిన మరునరులు ధన్యులు ప్రభా. అటు రీతికి నీ బిడ్డలందరినీ దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నీ ముందు తరలివచ్చిన నీ బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నీ సంపూర్ణ ప్రణాళిక యందు వారిని నడిపించి గొప్ప చేసి బలపరచును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి ఒక ప్రకటన గమనించండి. ఏప్రిల్